తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, డైరెక్టర్ మలినేని గోపీచంద్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Family sir. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వారి పాద పద్మలకు నమస్కరిస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వాదాలతో మా పాప అయినటువంటి కృపాలక్ష్మి జీడీ నెల్లూరుకి సమాన భర్తగా పెట్టారు. జీడీ నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉండా, అదేవిధంగా జగనన్నకి రుణపడి ఉండా, అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడగా నిలిచినటువంటి మిథున్ గారికి వాళ్ళ తండ్రికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాము. ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా దీవించి నన్ను ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడీ నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓటర్లకి అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీర్వదించాలని లీడర్లకు అందరికీ కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నాకు అన్ని రకాలుగా తోడ్పడినటువంటి నా నియోజక ప్రజలకి పూర్తి విశ్వాసంతో నేను దేవుడికి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామిని మరియు ఒక తూరి మా పాప జీవితాంతం ఆమె పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, కాంట్రాక్టుల దగ్గర తీసుకోలేదు, ఉద్యోగస్తుల దగ్గర నా జీవితం